దేవుని నామమునకు స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరు బాగున్నారుగా? మనం ఏ ఆలస్యం చేయకుండా ఒక వాక్యాన్ని త్వరగా చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదువుతారా? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలు సార్, ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఆరాధన మొత్తంలో మీరు మాకు తోడు ఉండండి. ఇప్పుడు దాకా పాటలు దర్శించడానికి సాయం చేశారు. వాక్యంలో మీరు మాకు తోడుండి నడిపించమని కోరుతూ క్రీస్తు యేసునామమున నడిపెడుచున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం మనం చూస్తే అక్కడ స్పష్టంగా ఉన్న ఒక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంటే, ఒక మనిషి ఆలస్యం చేసినట్టు ప్రభు ఆలస్యం చేయడు కాబట్టి ఆయనకంటూ ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఉంది. అదేంటి అన్నది ఒకసారి దాన్ని ఒకసారి మళ్ళీ చదవండి. ఆ యొక్క వచనం యొక్క చివరి భాగంలో ఈరోజు మన యొక్క అంశం కూడా అదే. అంటే ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే ఫర్ రిపెంటెన్స్, మార్పు కోసము. అక్కడ అంటే ఆ ఉన్న మాటకి అర్థం అదే. అందుకని ఈరోజు మన అంశం కూడా ఏంటంటే ద లాంగెస్ట్ వెయిట్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం కొన్ని విషయాల గురించి చాలా ఎదురు చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఒక పని అవ్వటం కోసము, ఇంకొన్నిసార్లు ఏదైనా ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం. అంటే అది ఒక ప్రామిస్ చేశారు, ఒకరు మాట ఇచ్చారు, ఆ మాట పూర్తి అవ్వటం కోసము. ఇంకా కొన్నిసార్లు ఎంతలాగా మనం మన జీవితంలో ఎదురు చూసుంటామంటే ఇది ఇంకా అవ్వదేమో అనే అంతటిలాగా. కానీ ప్రభువు ఈ సృష్టిని చేసినప్పుడు ఏ పని అయితే చెయ్యకూడదు అని అనుకున్నాడో అదే పని చేశాడు. చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేసేలా మనం చేసాం. కాకపోతే ఆయన చెప్పినట్టు ఒక వెయిటింగ్ చేద్దాము అంటే ఆయన క్యాలిక్యులేషన్స్ వేరు, మన క్యాలిక్యులేషన్స్ వేరు. మనం అనుకుంటున్నట్టు రోజుకి 24 గంటలు కాదు, ఆయన క్యాలిక్యులేషన్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి, అది వేరు. ఇప్పుడు అర్థం కాదబ్బా వీళ్ళకి, కాబట్టి మనం హ్యూమన్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్దామని చెప్పి ఆయన మన కొలతల్లోకి వచ్చాడు. ఆయన కొలతలు పక్కన పెట్టి అలా కొలతల్లోకి వచ్చినప్పుడు ఇంకా బాగా అర్థం కావటానికి ఏం చేద్దామా అని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటి ఒకసారి చదవండి. అది చివరి భాగంలో, మనుషుల ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే ఒక లాంగెస్ట్, ఒక దీర్ఘకాలపు ఎదురు చూపు అన్నట్టు, అంత దారుణంగా. కాబట్టి ఇది నేను ఎలా చేయాలి, ఈ మనుషులకు అర్థమయ్యేలాగా, ఈ మనుషుల కొలతలతో చేయాలంటే నేను ఒకరిని ఎంచుకుంటా అని చెప్పి ఒకరిని ఎంచుకున్నాడు. మనకి సహజంగా ఏంటంటే ఆ మనిషి చూస్తే ఆ మనిషి యొక్క జీవితం గురించి పెద్దగా మనకి బైబిల్లో ఉండదు. ఏదో పైపైన సంథింగ్ జనరల్గా ఉంటుంది. ఆయన అదేంటి, ఆయన వీళ్ళు అంతకాలం బతికారు, లేకపోతే వాళ్ళు ఎంతకాలం బతికారు, ఈయన ఆ పని చేశాడు, ఇలా జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం. ఆయన గురించి కూడా సహజంగా మనకు కనబడేది అదే. ఆయననే ఇంకా దేవుడు ఈ యొక్క మానవాళికి, ఈ మొత్తం మానవాళికి ఒక జడ్జిమెంట్గా పెట్టుకున్నాడండి. అదే ఎవరు? అది మీరు చాలా దూరం వెళ్ళిపోయారు, మనం అక్కడ దాకా వెళ్ళాకల్లా ఎవరో చూద్దాం. ఆదికాండం ఉంది అండి. ఇది ఇండైరెక్ట్ ఓపెనింగ్ వర్స్ అనమాట. డైరెక్ట్ది ఇప్పుడు మనం చూసుకుందాం. కంగారు ఆదికాండం అంటే అబ్రహాం తప్ప మనకి ఎవడో గుర్తురారు కొన్నిసార్లు. అందుకే పోయినసారి ఇసాకు గురించి చెప్పారు. ఎవరు మాట్లాడుకోవట్లే పాపం, ఆయన అంత ఫీల్ అయ్యాడు. ఆదికాండం 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. అంటే కంటిన్యూషన్. చాలు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి? అయ్యా హానోకు లేడా? ఇప్పుడు అదంటే అది, ఇదంటే ఇదే కనుక సర్లేండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎవరంటే మెతూషెలా గురించి. ఓకే, ఇక్కడ ప్రతిసారి మనం వాక్యం ఎలా చూసుకుంటామంటే మెతూషెలా, లేకపోతే అంటే సహజంగా మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏం నేర్చుకోవచ్చు ఈయన దగ్గర నుంచి అని చూస్తాం. కానీ ఈరోజు మనం కొద్దిగా మార్చి చూద్దాం. అంటే ఏం నేర్చుకోవచ్చు అని ఒకటే కాదు, కానీ ఈయన మనకేం గుర్తు చేస్తున్నాడు అన్నది చూద్దాం. మరి మెతూషెలా అంటే గుర్తు వచ్చేది ఏంటంటే ఒక్కటి చెప్పండి. అదొకటి బాగా గుర్తు వస్తుంది. మనం అదే అంటున్నాం, మనకి మెతూషెలా అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు అన్నది మనకి బాగా గుర్తుంటుంది. కానీ మనకి ఆయన ద్వారా ప్రభు మనకేం చెప్తున్నాడు అన్నది మనం ఈరోజు వాక్యంలో చూద్దాం.
ఇదేంటంటే అదేంటి మనకేం నేర్పిస్తున్నాడు అనే అదొకటే కాకుండా వాట్ హీస్ ట్రైంగ్ టు రిమైండ్ అస్, మనకేమి ఆయన గుర్తు చేయాలనుకుంటున్నాడు మెతుషుల ద్వారా ప్రభువు, అదే మనం చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మెతుషుల నిజమే చాలా ఈ యొక్క ఎన్ని సంవత్సరాలు అండి? ఆయన మొత్తం బతికింది నేను అడిగేది. 969 చాలు. ఇక్కడ ఆయన బతికింది 969 సంవత్సరాలు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రభువు ఇతన్ని ఎందుకనగా, మీకు ఈ విషయం ఆల్రెడీ పాస్టర్ గారు కూడా మీకు చాలా చెప్పు ఉంటారు లాస్ట్ టైం కూడా, ఏంటంటే ఈయన ఉన్న సంవత్సరంలోనే ఎప్పుడైతే ఈయన యొక్క సహజ మరణం జరిగిందో అది జరిగిన అదే సంవత్సరంలో ఇంకా జరిగినదంటే అంతే, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన వెళ్ళిన అదే సంవత్సరంలో ప్రళయం అన్నమాట రావటం. అంటే మీరు చూస్తే ప్రభువు ఆల్మోస్ట్ ఒక మానవులు మారటం కోసం దగ్గరికి 1000 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వీళ్ళు మారుతారేమో, ఇంకా మారుతారేమో అని. అదే అంటున్నా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఎంతలాగా ఎదురు చూస్తామంటే ఇంక ఇది నా జీవితంలో అవ్వదు అని ఫిక్స్ అయిపోతాం మనం కొన్నిసార్లు. కానీ ప్రభువు అంటున్నాడు, ఎంత రకమైన ఓర్పో చూడండి అయింది అసలు, దగ్గరగా 1000 సంవత్సరాలు. అదే అంటున్నాడు ప్రభువు. అంటే ఇక్కడ ఇది ఆ రకమైన రిపెంటెన్స్ మనకు కలుగుతుందో కొన్నిసార్లు మనకు కూడా మనం అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు ఏమని ప్రభువుని, అదే మనల్ని అంటే సహజంగా అడుగుతున్న మాటలు ఏంటి, క్రీస్తు యొక్క రెండో రాక ఇంకా రాలేదు, లేకపోతే ఏంటి ప్రభు ఇంకా న్యాయం చేయట్లేదు, ఏం జరుగుతుందా అంటని. హీ వెయిట్స్ సమ్టైమ్స్ బికాస్ హీ లవ్స్. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతసేపు ఆగుతున్నాడు. మొదటి విషయం కూడా అదే, గాడ్స్ పేషెన్స్ హ్యాస్ పర్పస్. నేను అదే అంటున్నా, ఈరోజు ఒక రిమైండర్ లాగా అనమాట ఈరోజు వాక్యం అంతా కూడా మెతుషుల ద్వారా. ఆయన యొక్క ఓర్పుకి ఒక ఏమంటారు, ఒక అర్థం ఉంది, లేకపోతే అది కరెక్ట్గా సెట్ అయ్యిద్దిలేండి. ఆయన యొక్క ఓర్పుకి ఒక అర్థము, ఒక ప్రణాళిక ఉంది అక్కడ చూస్తే. ఓకే, అదే అనమాట. అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్లో ఆగుతున్నాడు, చూసి చూడనట్టు ఉంటున్నాడు. అంటే స్టిల్ హీఈస్ గివింగ్ టైం ఫర్ అస్, మనం మారటం కోసం ఏదైనా విషయంలో. నేను అదే అంటున్నాను, నేను సండే చర్చికి సరిగ్గా వెళ్ళను, లేట్గా వెళ్తాను, లేదంటే నేను సరిగ్గా అదేంటే నా యొక్క స్పిరిచువల్ లైఫ్లో అంటే నా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు సరిగ్గా ఉండను. ఏం జరగకపోయినా, ఏం జరుగుతున్నా సరే, నేను ఎలా ఉండకపోయినా సరే అన్నీ బాగానే వెళ్తున్నాయిగా, ఏముంది ప్రాబ్లం? అక్కడ ఆ రోజుల్లో కూడా వాళ్ళు అనుకున్నది అదే. వాళ్ళకి తెలియదు, ఆ కళ్ళ ముందే మెతుషుల ఈజ్ అ రిమైండర్ ఆఫ్ గాడ్. ఆయన ప్రతి గుండె చప్పుడు వీళ్ళ ఒక నాశనానికి దగ్గర అవుతుందని. ఆయన ఎప్పటి వరకు ఉంటాడో అప్పటి వరకు వాళ్ళే ఉంటారు. అది వాళ్ళకి తెలియట్లా, కళ్ళ ముందే తిరుగుతున్నాడు మెతుషుల. హాయ్ అంటే హాయ్ అంటున్నారు, బాయ్ అంటే బాయ్ అంటున్నారు అంతే. కానీ ఆయన అలా అవుతే ఈ యొక్క మానవాళి మొత్తం నాశనం అయిపోతుందని వాళ్ళకి తెలియదు. కానీ జరిగింది అదే. అదే అంటున్నాను, దేవుడు ఓపికతో ఉన్నాడంటే మూర్ఖుడు అని కాదు, లేకపోతే పెచ్చవడానికి కాదు, లేదంటే ఆయన చల్లకుండా చూపు తీసుకోవద్దు, ఎప్పుడు అవుతుందో తెలియదు. ప్రభువు అదే అంటున్నాడు. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే యువర్ ఎవ్రీ బ్రీత్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అని. నువ్వు తీసుకుంటున్న ప్రతి తీసుకున్న ప్రతి ఒక్క ఊపిరి దేవుడి యొక్క దయకి చిహ్నం అని, అంటే అర్థం అని. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందామంటే మెతుషులలాగా ఒక్కసారి ఏదన్నా విషయంలో ప్రభుకి మనం కొద్దిగా అటు ఇటు ఉన్నామా అని. నేను మీకు చాలాసార్లు లాస్ట్ టైము కూడా వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుకున్నాను అబౌట్ ద క్రమ్స్ ఆఫ్ ఫెయిత్. ప్రభువులాగా 40 రోజులు గాఢంగా భయంకరంగా అదేంటి ఉపవాస ప్రార్థనలు చేసేసి మిగతా సంవత్సరం అంతా మారడం కంటే ప్రతిరోజు 10 నిమిషాలు దేవుళ్ళలో గడపడం ప్రభుకు కావాల్సింది. అలాంటి భక్తి ఒక్కరోజు హడావిడి చేసి వదిలేయడం కాదు, స్టెబిలిటీ ఆయన కోరుకుంటుంది కూడా. కాబట్టి మొదటి విషయం మెతుషుల మనకి రిమైండ్ చేస్తుంది. మెతుషుల ద్వారా ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే గాడ్స్ పేషెన్స్ హ్యాస్ ఎ పర్పస్. ఆయన ఓపికతో కాముగా ప్రశాంతంగా ఉన్నాడంటే దాని వెనకాల పెద్ద ప్రణాళికే ఉంది. తక్కువ అంచనా ఎద్దు. ఆయన సమయం ఇస్తున్నాడు, చెక్ చేసుకుందాం. ఓకే, అంతేగాని ఏదో పెద్ద పరిశుద్ధుల్లాగా ఏంటి ఇంకా క్రీస్తు రాక ఇంకా రాలేదు, ఏదో ఎంత కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి, ఎత్తుబడిపోతారు. రాగానే ఈయన ఫస్ట్ ఈయన స్వర్గంలో అడిగేస్తాడు. మరి అంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి. ఆది కాండము ప్రకటన గ్రంథం తప్ప ఏమీ తెలియదు. మళ్ళీ ఇది ప్రభు రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి దీలన్నా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి. మా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు అలాంటి అనుమతి. ఓకే, వాళ్ళ గురించి ఎందుకు లేదు, కానీ ఫస్ట్ విషయం ఇది ప్రభు మనకు చెప్తుంది. ఇంక రెండోది మనం చూస్తే మెతుషుల ఇస్ ద సన్ ఆఫ్ చెప్పండి మెతుషుల ఎవరు కుమారుడు?
ఓ సెలబ్రిటీ కుమారుడు ఆయన. ఆ సెలబ్రిటీ పేరు చెప్పాలి. హానోకు. హానోక్కి ఉన్న టైటిల్ ఏంటి? హానోక్ అంటే మనకు గుర్తొచ్చేది అది ఏ మ్యాన్ హూ వాక్ విత్ గాడ్, ప్రభువుతో నడిచిన వ్యక్తి అని. అంటే నడవడం అంటే ఇక అదొకటే కాకుండా ఇంకో ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? హానోకి ఇంకో ప్రత్యేకత ఉంది. హానోకి ఏంటిది? వద్దులేండి, ఎక్కువ మనకి లేకొద్దు, టైం లేదు. కానీ మరణం చూడకుండా ప్రభుతో వెళ్ళిన వ్యక్తి. ఓకే, అలాంటి గొప్ప వ్యక్తి కుమారుడే మెతుషల. ఇప్పుడు సరే, వాళ్ళ నాన్నట్టు ఒక సెలబ్రిటీయే, మరి వాళ్ళ అదేంటి వాళ్ళ మనవడు వాళ్ళ నాన్న సెలబ్రిటీయే, మరి వాళ్ళ మనవడు ఎవరు అంటున్నా? అది కొడుకు. ఇది కూడా మనవరాలు వచ్చింది, నోవాహు. గుడ్. ఇక్కడ చూడండి, అంటే లైక్ ఇట్స్ సెలబ్రిటీ ఫ్యామిలీ అన్నట్టు అనమాట. తండ్రి ఏంటంటే సాక్షాత్తు మరణం చూడకుండా ప్రభుతోనే ఒక మంచి సాక్ష్యం పొంది వెళ్ళిపోయిన వ్యక్తి. మనవడు ఎవరనగా ప్రభు యొక్క దృష్టిలో దయను పొందిన ఏకైక వ్యక్తి. అంటే అది ఇంగ్లీష్లో అందుకే ఒక మాట ఉంటుంది, యూ మే నాట్ బిల్డ్ ఎన్ ఆర్క్ బట్ యూ కెన్ రేస్ సమ్వన్ హూ విల్. అంటే నువ్వు పడవను కట్టలేకపోవచ్చు, కానీ అలాంటి కట్టేవాళ్ళుగా నువ్వు ఒకరిని పెంచాలి. అక్కడ ప్రభు చెప్తుంది అది. అంటే మెతుషల దగ్గర చూడండి, మనకు మెతుషల అంటే పెద్ద యుద్ధాలు చేశాడని, లేదంటే ప్రభుతో పెద్ద భయంకరంగా ప్రభువులో నడిచిన వ్యక్తి అని, లేదంటే పెద్ద పెద్ద మిరాకిల్స్ చేశాడని మెతుషల గురించి మనకి అదేం ఉండదు. హానోక్ గురించి చాలా మంచిగా ఉన్న చిన్నదైనా సరే చాలా బాగుంటుంది. నోవాహు గురించి అయితే ప్రతి సండే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి అందరికీ తెలుసు, అంత ఫేమస్ నోవాహు. ఇలాంటి వాళ్ళ మధ్య కాముగా ఉన్నాడు మెతుషల. నేను పెద్ద పేరు లేదు, ఏమి లేదు. అదే అంటున్నా, కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క పనుల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదండి, ఇండైరెక్ట్గా అవుతే చాలు. మెతుషలాని ప్రభు అట్టానే వాడుకున్నాడు. హీస్ బిట్వీన్ ఏ టూ జాయింట్స్ ఆఫ్ ఫెయిత్. పెద్ద పెద్ద విశ్వాసుల మధ్య ఒక లింక్ లాగా ఉన్నాడు, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాడు. సెకండ్ విషయం మనం మాట్లాడుకుంటుంది అదే మెతుషలది, ఏ ట్రూ లీనిగేజ్, నిజమైన వంశావళి లేదా నిజమైన వంశం అన్నమాట. ఓకే, ఇక్కడ అదే నేను మీకు ఒక మాట చెప్తాను. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన, ఫిలిప్పైన్స్లో అక్కడ జరిగిన నిజమైన సంఘటన. క్యారోల్ అని చెప్పి ఒక మామగారు ఉన్నారు, ఆమె నేను ఉన్నప్పుడైతే ఉన్నారు, బట్ తర్వాత వచ్చిన న్యూస్ ఆమె లేరని. ఆమె అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తుండేది, లైక్ వాళ్ళ పిల్లోడు ఇంకా రక్షణలోకి రాలేదు, ప్రార్థన చేస్తూ ఉంది, అది ఇది అంతా జరుగుతూ ఉంది. ఇంకా ఆమె నమ్మకం అంటే చాలామందికి వదిలేశారు, ఆయన గురించి చెయ్యొద్దు, ఎందుకంటే మంచిగా అన్ని అలవాట్లు ఉన్నాయి, తాగుతాడు, అది ఇది అంతా కూడా. ఇలాంటి వాడు మారేది, నీకేమన్నా మెంటల్ ఎక్కిందామా? నువ్వు నిజమే మంచి విశ్వాసరాలువి, బట్ మరి పిల్లోడు ఎందుకు అట్ట వేయడం అది తెలియదు, కానీ వదిలే మొత్తం అదే చెప్తా ఉన్నారు. ఆమె ఆఖరికి డెత్ బెడ్ అంటే చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆమెను అడిగారంట, నీకున్న చివరి ఆశ ఏంటంటే మా అబ్బాయి మారాలి. మూర్ఖురాలువా నువ్వు, నీకేం పెచ్చా? ఆ ఎట్ట మారుతాడు? ఆఖరికి నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా కనీసం నీ దగ్గరికి వచ్చి ఒక మాట కూడా చెప్పట్లేదు. సరే అమ్మా, నువ్వు నీ కోరిక చివరి కోరిక అదే కదా, నేను తీరుస్తాను కూడా చెప్పట్లేదు, నేను ఎంత ఇలానే ఉంటా అన్నాడంట. అయినా సరే ఆమె పర్లా, అదేంటి నేను ఇంకా నమ్ముతా అంటే ఆఖరికి ఆమె చనిపోవడం కూడా అలానే వెళ్ళిపోయింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఇలా అయిన 4 సంవత్సరాల తర్వాత తన రక్షణలోకి వచ్చాడు. టైం పట్టింది. అదంటే ఆమె చూసింది ఆయన మారటం, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఆమెకుంది, ఆమె మారుతాడు, ఖచ్చితంగా మారుతాడని. ఏమంటే ఆమె సహజంగా యూజ్ చేసే నాకు ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఆమె అంటే ఆమె యొక్క టాపిక్ నుంచి నేను ఈ వాక్యం తీసుకోవడం జరిగింది ఈరోజు. అంటే ఆమె చూడలేదు ఆయన మారటం, కానీ నమ్ముతాడనే విశ్వాసం. ఆమె ఏది దగ్గర 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది, చేస్తున్నా మారలా, చూసింది మారలా, చనిపోయేటప్పుడు ఉంది మారలా, కానీ మారుతాడన్న నమ్మకం అంతే, చనిపోయేటప్పుడు కూడా ఆఖరికి. అలాంటిది అంటే నేను చెప్తున్నా, కొన్నిసార్లు మన సండే స్కూల్ టీచర్స్ ఉంటారు, లేదంటే మన ఇంట్లో ప్రార్థన చేసే అమ్మమ్మలో, నానమ్మలో, తాతయ్యలో వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సాధారణమైనది కాదండి. నేనైతే అన్నా, హానోకు కనుక సరిగ్గా లేకపోతే మెతుషలాలు ఉండేవాడు కాదు, మెతుషల కనుక తేడాగా ఉంటుంటే లెమేకు సరిగ్గా ఉండేవాడు కాదు, లెమేకు తేడా ఉంటుంటే నోవాహు ఉండేవాడు కాదు.
ఆ నోవాహు కూడా సరిగ్గా రాకపోతే ఇంకెవడు ఉండేవాడు కాదు, మొత్తం ఫినిష్ అయిపోయింది. అలా అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. కొన్నిసార్లు నీ యొక్క ప్రభావం ఎట్ట ఉంటుందో దయచేసి తక్కువ అంచనా వేయద్దు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను 3వ పాయింట్కి వెళ్ళిపోతాను. ఏంటిదంటే బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది, మరియమ్మ. మనకు తెలిసిన మరియమ్మ అంటే యేసుప్రభు మరియమ్మ ఒకటేలే. ఆమె ఏం పెద్ద ఫేమస్ కాదు యేసుప్రభు తల్లిలాగా, ఎందుకంటే మెస్సయ్య నా కొడుకు అని చెప్పుకుంటాక ఆమె మంచి బాగుండేది. కానీ మరియమ్మకి ఏం లేవు, పేరు మాత్రం మరియమ్మ అంతే. నేను అంతేం చేయలేనయ్యా, కానీ ప్రభువు పని చేయాలని చిన్న ఆశ ఉంది. ఆ మనసులో అనుకుంది, ఏం చేద్దామా అనుకుంటే తనకున్న దాంట్లో తను చేసిన చిన్న పని ఏంటంటే తన ఇంటిని ఒక ప్రార్థన మందిరంగా మార్చింది. అందరు రండి అని చెప్పింది, అందరూ వచ్చారు, మంచిగా వెళ్తూ ఉంది. కానీ ఆ తల్లి ఎప్పుడు అనుకోవాలా, ఎందుకంటే తన కొడుకే సువార్తల్లో రాసిన ఒక మార్క్ గారు అవుతారని చెప్పి ఎప్పుడు ఆమె అనుకోవాలా. అదే అంటున్నాను, యూ డోంట్ హ్యావ్ టు ఇన్వాల్వ్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ సమ్టైమ్స్ ఇన్ గాడ్స్ వర్క్. అంతే. కొన్నిసార్లు ప్రభు అది మెతుషులను కూడా ఇండైరెక్ట్గానే వాడుకున్నాడు ప్రభు. మనకు మెతుషుల పెద్ద తెలియదు. ఆనోకుంటా దేవుడితో నడిచిన వ్యక్తి, చాలా గొప్పోడు. నోవాహు పడవ కట్టేశాడు, చాలా గొప్పోడు. కానీ మెతుషుల బతికాడు, 909 సంవత్సరాలు బతికాడు, అంతే, ఇంకేం లేదు ఆయన గురించి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎంతో చేశాడు ఆయన ద్వారా ఇండైరెక్ట్గానే. ఓకే. కాబట్టి ద సెకండ్ థింగ్ అంటే ట్రూ లీనియేజ్, నిజమైన వంశావళి. అందుకే మీ యొక్క ప్రభావం మీ పిల్లల మీద, మీ మనవల మీద, లేకపోతే మీ చుట్టుపక్కల మీద ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మెతుషుల మనకు అదే గుర్తు చేస్తున్నాడు. నేను అప్పుడు మెతుషుల అదే అంటున్నాను, నేను పెద్దోన్నయ్యి కాదయ్యా, నేను పాస్టర్ గారిని కాదు, ప్రవక్తని కాదు. మా నాన్న గొప్పోడు, మా మనవడు గొప్పోడే, కానీ నాకు అంత సీన్ లేదు. కానీ నా ప్రభావం మా నాన్న నాకు అందించింది, నేను చేశాను. మనం కూడా అలానే కనీసం అదే అంటున్నా, మనల్ని దేవుడు అలా డైరెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్గానే వాడుకునేలా మనం ఉండాలండి. కాబట్టి సెకండ్ థింగ్ ఈజ్ ట్రూ లీనియేజ్. ఓకే. ఇక మనం 3వ వచ్చేసి మన వాక్యాన్ని ముగించుకున్నాము. కీర్తనలోకి వెళ్ళండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనము. 5 minutes. చాలు. అంటే అక్కడ మనకి కీర్తనకారుడు అంటుంది ఏంటంటే, మీరంటే అక్కడ కొద్దిగా ముందు నుండి చివరి వచ్చిన కొద్దిగా కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్తే, నేను ఎగ్జాక్ట్ ఒక్క వర్సే తీశాను, కానీ అక్కడ ఏంటంటే మా రోజులు ఎలా ఉన్నాయో మేము ఎప్పుడు వెళ్ళిపోతాం మాకు తెలియదు అయ్యా, కాబట్టి మాకు ఈ ఉన్న రోజుల్లో కూడా సరిగ్గా దీన్ని సద్వినియోగం చేసుకొని, అంటే సరిగ్గా యూజ్ చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి దాని అర్థం అక్కడ మీకు క్లియర్గా ఉంటాయి. కాబట్టి మెతుషుల మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే టైం లిమిట్, సమయం చాలా తక్కువగా ఉంది. ఆ రోజుల్లో ఉన్న మనుషులు అలా ఉన్న అనుకున్నారా, మా కళ్ళ ముందే తిరుగుతున్న మెతుషుల అనే దేవుడు అది ఒక రిమైండర్గా వాడుకుంటాడని. మెతుషుల వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోవాలా. కానీ ప్రభువు అప్పటికిప్పుడు మనకి అంటే అలా అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పలేదని కాదు, చెప్తూనే ఉన్నాడు, కానీ మారలా మూర్ఖులు. కానీ మనకి 2000 కాదు ఎన్నో పువ్వు మొదలైనప్పుడు నుండి ప్రభు మనకు చెప్తూనే ఉన్నాడు. నేను ఒక రోజున రాబోతున్నా, మీరు రెడీగా ఉండండి. నేను ఒక రోజున రాబోతున్నా, మీరు రెడీగా ఉండండి, అదే మీ పని. అప్పుడు చెప్పిన ప్రజలెనలా, కానీ మనం వింటున్నామా మరి? అదే అంటున్నా, మనం 969 సంవత్సరాలు బతికామో, 90 సంవత్సరాలు బతికామో, ఇది కాదండి ముఖ్యము. కానీ ఎలాంటి బతుకుని, అందుకని ఇంగ్లీష్లో ఉన్న ఒక మంచి మాట ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ కౌంట్, బట్ ద లైఫ్ ఇన్ యువర్ ఇయర్స్ అని. అంటే నువ్వు నీ జీవితం ఎన్ని సంవత్సరాలు బతికామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అన్ని సంవత్సరాల్లో నువ్వు ఎలాంటి జీవితాన్ని బతికావు అది ప్రభు అడుగుతున్నాడు. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, మీ అందరూ కూడా ఆయన అన్నయ్య అవుతాడు. నేను నాకు అన్నయ్య ఉన్నాడు, మీకట్ట అన్నయ్య అవుతాడు అనుకున్నాడా? ఆయన ఎక్కువ సంవత్సరాలు బతకలేదండి. ఆయన ఒక 3 దశాబ్దాలు బతికాడు. కానీ ఆయన చనిపోయే టైంకే ప్రపంచం మొత్తం గుర్తుండిపోయేలా పెద్ద స్టాంప్ వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన యేసుప్రభు అని మాకు తెలిసిన ఒక అన్నయ్య 33.5 సంవత్సరాలు బతికాడు. ఎక్కువ కూడా కాదు ఏజ్, ఆయనకి 33, అందుకని అన్నయ్య అన్న. అలా అనమాట. అంటే కొంతమంది 100 జీవితాలు బతుకుతారు, కానీ అలాంటి ఉపయోగం ఉండదు. కొంతమంది అలా తక్కువ బతికినా సరే ఒక ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మెతుషుల దగ్గర కూడా మనం నేర్చుకుంటాం, చివరిగా మనం మాట్లాడుతుంది అదేనండి. ఈ 3 విషయాలు మనకు నేర్పుతున్నాడు. ఏంటంటే ట్రూ లీనియేజ్, రెండోది అదే ద ట్రూ లీనియేజ్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఏంటిది? గాడ్స్ పేషెన్స్ హ్యాస్ ఎ పర్పస్. ఇక మూడోది ఏంటంటే టైం లిమిట్. ఈ 3 గుర్తు చేస్తున్నాడు ప్రభు మెతుషుల ద్వారా. అంటే 2 విషయాలు చూసి మనం వాక్యం ముగించుకుందాము. అదేంటంటే
మెతుషులా చేసే 2 పనులు కూడా మనం చేస్తాము. మెతుషులలాగే పుట్టాము, మెతుషులాగే మనం కూడా బయట తింటాం కాదన్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మెతుషులలాగా బతుకుతున్నామా? ఆయన ఉన్నంతకాలం విశ్వాసంగా ఎదిగాడు, మరి అలా ఎదిగాడు కాబట్టి అదే వంశం నుండి నోవాహుని తీసుకున్నాడు. అదే అంటున్నా ఇక్కడ, మనం ఆయనలాగే వస్తాం, ఆయనలాగే వెళ్ళిపోతాం. కానీ మధ్యలో ఉన్నది అదే క్వశ్చన్ మార్క్. ఉన్నంతకాలం మరి విశ్వాసంగా ఉంటామా? ఎందుకంటే మెతుషులా మనం చెప్తున్నాం కదా, ఆదికాండంలో తప్ప ఇంకెక్కడ మనకు కనపడ్డా మనం ఫిక్స్ అయిపోతాం. కానీ ప్రభువు అదే అంటున్నాను. ఒకసారి మీరు లూకా తీయండి, దీంతో ముగించుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. ఆయన యేసోపు కుమారుడని ఎంచబడి. చాలు ఒక్క నిమిషం అండి. మీరు ఆ వంశావళిలో మీరు చాలా స్పష్టంగా చూస్తే చాలా మనకి ఈజీగా ఉన్న మాట. కంటిన్యూషన్ చదవండి. 37 వచ్చిన చదవండి. ఓకే, డైరెక్ట్ అది. చాలు 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 చాలు. అక్కడ మీరు చూస్తే మీకు చాలాసార్లు కూడా ముందు వాక్యాలు చెప్పినట్టు ఉన్న వంశావళి ఏదో ఫార్మాలిటీకి రాయాలి అన్నట్టు రాయలేదు. ఓకే, చాలామందిని దాంట్లోంచి తీసేశారు, కొంతమందిని కలిపారు కూడా. అంటే ఇక్కడ చూస్తే సాక్షాత్తు ప్రభు యొక్క వంశావళిలో మెతుషుల యాడ్ అయ్యాడు. మెతుషుల పేరు పడింది. అదే అంటున్నా, ఎవరిని పడితే వాళ్ళ పేరు పడకుండా మీరు జాగ్రత్తగా వంశావళిని కనుక మీరు జాగ్రత్తగా ఇంట్లో ఇప్పుడు కూర్చున్నప్పుడు హిస్టారికల్గా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. కొన్ని పేర్లు తీసేసి ఉంటాయి, కొన్ని కలిపేసి ఉంటాయి. ఎందుకు తీసేశారని మళ్ళీ చదువుకుంటూ వెళ్తే మీకు పాత నిబంధనలో వాటికి ఆన్సర్లు కనపడతాయి. ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు కనపడవు. ఇక్కడ అదే మనకు ప్రభు కూడా చెప్తుంది, మెతుషుల పేరు సాక్షాత్తు ప్రభు యొక్క వంశావళిలో పడిందంటే ఎలాంటి విశ్వాసపు జీవితాన్ని బతికాడు. ఇక్కడ మనం వెళ్ళి మన బైబిల్లో మన పేరు ప్రింట్ చేయించుకోమంటారా పాస్టర్ గారు? కాదు. నేను అనేది ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ లీనియేజ్, ఆత్మీయ వంశవళిలో. ఎందుకంటే ఆ వంశవళి అట్టగో కంప్లీట్ అయిపోయింది. కానీ రాబోయే వంశవళిలో మన పేరు పడాలి. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా వంశం అని ప్రభువు చెప్పాలి. మెతుషులా చేసింది అదే. హీఈస్ ఎ స్లో స్టడీ అండ్ ఎ క్వైట్ పర్సన్, బట్ హీ కంప్లీటెడ్ హిస్ వర్క్. ఆయన కాముగా ఉన్నాడు, వీళ్ళ హడావిడి చేయలేదు. కానీ ఆయన పేరు గుర్తుండిపోయేలాగా ప్రభువు చేశాడు. కాబట్టి ఒక 3 విషయాలు ప్రభు మనకి చెప్తుంది. ఏంటంటే నిజమైన వంశావళిగా ఉండాలి, స్పిరిచువల్. ఇంకోటి సమయం ఎక్కువ లేదు. మెతుషులా అలాగే రిమైండ్ చేస్తుంది. అదే అంటున్నా, నువ్వు 90 బతుకుతావో 969 బతుకుతావో అది కాదు. నీకున్న దాంట్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా, అంటే ఈ పబ్లిక్లో అని కాదు, కానీ బిఫోర్ గాడ్ ఈ నా బిడ్డ అని చెప్పుకునే ఇలాంటి ఇంపాక్ట్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాము. అదే అంటున్నా, నేను మామని, లేకపోతే నేను ఆంటీనో, లేకపోతే నేను తాతయ్యనో, నా వల్లే వేది సార్, నేను బయటికి వెళ్ళి చేయలేను. నువ్వేం చేయక్కర్లా నాన్న, నువ్వు బయటికి వెళ్ళి ప్రచారాలు చేయమంటా ప్రభు గురించి. నీ మనవడినో, నీ మనవరాన్నో, నీ పిల్లల్లో ప్రభువులో పెంచి చాలు. మరియమ్మ అనుకుందండి, సరిగ్గా పెంచింది కాబట్టి మార్కు వచ్చాడు బయటికి. అలా అంటున్నా, చిన్న వాళ్ళు మనకు కనపడరు కూడా, కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చింది బయటికి. కాబట్టి ఇలాంటి చిన్న మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా పర్లా, ఇండైరెక్ట్గా అయినా పర్లా. అదే అంటారు, నువ్వు నుంచో నీ వాక్యం చెప్పే అంతటి అవకాశం నీకు లేదా? ఇదేంటి మిగతా పనులు సాయం చేయి. అంటే పొద్దున వచ్చి కుర్చీలు, లేకపోతే ప్రభు యొక్క పనులు ఇండైరెక్ట్గా వేరే విషయాల్లో ఏదైనా సరే దేవుని పనే కదా. ప్రభు అదే చెప్తున్నాడు. కాబట్టి ఒక 3 విషయాలు మనం సరిగ్గా ఒకసారి చెక్ చేసుకుందామండి. ప్రభు మనకి మళ్ళీ రిమైండ్ చేస్తుంది అదే. కాబట్టి ఈ 3 మనం సరిగ్గా ఉండాలని కోరుకుంటే నేను వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. తండ్రి యొక్క మెతుషుల ద్వారా దేవా మీరు మాకు నేర్పించిన 3 విషయాలకి తండ్రి మీకే వందనాలు తండ్రి. మరి సమయం నిజమే ప్రభు, ఎప్పుడు ఎలా అయిపోతుందో తెలియదు. మీరు అక్కడ కూడా దగ్గరలో ఉండరు, మీరు చెప్తూనే ఉంటున్నారు. కానీ మేము కూడా ప్రభు మరి ఆ రోజు చెప్పే జనాల్లాగా ఏదైనా నిర్లక్ష్యం చూపిస్తున్నామేమో ప్రభు మా యొక్క విశ్వాసపు జీవితంలో. దయచేసి మేము పరీక్షించుకోవడానికి మాకు సాయం చేయండి, ఖండించండి ప్రభు. ప్లస్ మీలో మేము మంచిగా ఎదగటానికి, ఒక ఫెయిత్ఫుల్గా ఉండడానికి మాకు సాయం చేయమని కోరుతూ క్రీస్తు యేసు నామమున అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్.